కొడవలూరు మండలం పిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు గుండాలమ్మపాలెం, ఎల్లాయిపాలెం, తలవంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎల్లాయిపాలెం పిఎస్ఎన్ చైర్మన్గా యాకోలు వంశీరెడ్డి, తలమంచి పిఎస్ఎన్ చైర్మన్గా పిట్టు సత్యనారాయణ, గుండాలమ్మపాలెం పీసీఎన్ చైర్మన్గా బద్వేలు వినీల్ రెడ్డి మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. గత రబీ సీజన్లో ధాన్య సేకరణ చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా రైతుల నుంచి ధాన్య సేకరణ చేయాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. సొసైటీల ద్వారా రైతులకు అందించే ఎరువులను ఎప్పుడూ అందుబాటులో తేవాలని, సొసైటీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఎన్నుకున్న వారు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండేలా ఆ పదవికి వన్నె తెచ్చేలా ఉండాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు మరియు డైరెక్టర్లుగా సేవాభావం కలిగిన వ్యక్తులను నియమించామన్నారు. అధికారులు, రైతులు మరియు గతంలో సహకార సంఘ డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని రైతులకు అండగా ఉండాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన సహకార సంఘ పాలక వర్గాలను కోరారు. విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి అన్నదాతలను ఆదుకునే బాధ్యత సహకార సంఘాలపై ఉందని విషయాన్ని ఆమె చర్చించారు. విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి అన్నదాతలను ఆదుకునే బాధ్యత సహకార సంఘాలపై ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. తలకాయ వరకు తీయమాకరా, గుండె వరకు నేను నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకారంలో పాటిస్తూ నిజాయితీగా నేను బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి నేను నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార విధులను పాటిస్తూ నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని నరేంద్రగా ప్రమాణం చేస్తున్నాను. కొంచెం ఎల్లాయిపాలెం సొసైటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఎల్లాయిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకొల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్గా శ్రీ మందారపు వెంకటేశ్వరరావు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుండాలమ్మపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లంరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తలమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి, ఇంకో డైరెక్టర్
రైతు సోదరులు ఉన్నారు. ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదండలుగా ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందుండి చేదోడు వాదోడుగా మనల్ని వెన్నుండి నడుపుతున్నారు ముందుకి. అదే విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు, సబ్సిడీలో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు, అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపికగా రైతులకి కావాల్సినటివి అందించాలని మిమ్మల్ని అందరినీ నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి మీరు గౌరవం తీసుకురావాలి, కానీ పదవి ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పెత్తనం చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న రోజే మీకు కానీ గౌరవం, ఆ పదవి ఇచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇక్కడ ఈరోజు మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో మనకి రైతన్నలకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని చెప్పి నేను మరోసారి మాటిస్తూ, ఈరోజు చాలా దగ్గరగా ఈ ప్రాథమిక సహకార సంఘాల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కానీ ఇంత ఆనందంగా మీరందరూ మీ నాయకుల కోసం ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళందరినీ ఎంతో సంతోషపెట్టేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి అందరూ